నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 టన్నుల కూరగాయలతో భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలి. భీమవరం 20వ వార్డు మావుళ్లమ్మ జాతర ప్రారంభోత్సవంలో మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన బాబావారి ఆలయాలు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంకట సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. యనమదుర్రు డ్రైన్ కు భారీగా వరద. ఎండగండిలో డ్రైన్ ను పరిశీలించి గట్ల సంరక్షణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం భీమవరం అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 5 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. భక్తులతో అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం అమ్మవారి స్వర్ణ వస్త్రానికి పెదపుల్లేరుకు చెందిన కలిదిండి రవిరాజు, నీలిమా దంపతులు 8 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 50 మంది దంపతులచే చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, ఇరింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, భీమాన శ్రీరామ్మూర్తి, లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. सर ఒకసారి ఫోటో సెల్ వెనక్కి కూడా ఒకసారి ఆన్లైన్ చూసిన కలిదిండి రవిరాజు, నీలిమా దంపతులు. మీరు టెక్సాస్లో ఉంటారు. మీరు అమ్మవారి ఆశీస్సులు కావాలి అనే ఆలోచనతోటి వారు అమ్మవారు బంగారు వస్త్రానికి 8 గ్రాముల బంగారం ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని, టెక్సాస్లో వారు మరింత విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను.
మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణ ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా శాకాలంకరణ చాలా వైభవంగా చక్కగా చేయటం జరిగింది. యజ్ఞం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అమ్మవారికి సౌందర్య పరిణామ ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ పౌర్ణమి రోజు అత్యంత విశిష్టమైన రోజు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా విశిష్టత కలిగి ఉంది. ఇలాంటి రోజు శ్రీ అమ్మవారికి అత్యంత సుందరంగా ఈ కాయగూరలతో శాకాంబర అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చే వర్షాల వల్ల కానీ అట్ల వల్ల కానీ వచ్చే విపరీత పరిణామాలకి ఇబ్బంది పడకుండా కాయగూరలు మాత్రమే భుజించాలన్న సాంప్రదాయానికి అనుగుణంగా పలు చోట్ల శాకాంబర అలంకారం నిర్వహిస్తారు. భక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఈ శాకాంబరి అలంకారం స్ఫూర్తిగా తీసుకొని కాయగూరలు మాత్రమే తీసుకుంటూ వాళ్ళ ఆనందం, సిరి సంపద భాగ్యాలు పొందుతారని కోరుకుంటున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, అప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుందని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 9వ వార్షిక జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను పట్టణంలో వాడవాడలా ప్రజలు భక్తి శ్రద్దలతో పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెంటే బలరాం, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, గ్రంథి నానాజీ, మానే తేజ, పాపోలు ఏడుకొండలు, నరహరిశెట్టి అబ్బులు, అందే రాము, మోటుపల్లి ప్రసాద్, ఇళ్ల రాధ, పాపోలు ప్రసాద్, మెరుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అందుకే గురు పౌర్ణమి రోజున గురువులను నమస్కరించి పూజించుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో బాబావారికి గోక్షీరంతో అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు పాల్గొని బాబావారిని దర్శించుకుని విశేష పుష్పార్చన నిర్వహించారు. హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయని, అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ ఒకటి అని, ఈ పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన పండుగగా జరుపుకుంటామని అన్నారు. ఏటా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పండుగ ఆషాఢమాస పౌర్ణమి తిథి రోజున వస్తుందని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ, జనసేన పట్టణాధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, భీమాల శ్రీరామ్మూర్తి, మల్లినేడి సుధాకర్, కంతెట్టి వెంకటరాజు, కుక్కల బాల, సిహెచ్ ప్రసాద్, ఎల్ సాయి శ్రీనివాస్, ఎం రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డులో వేయించి ఉన్న శ్రీ 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 సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మల్లినేడి బాబీ గారి ఆధ్వర్యంలో వెంకట సాయిబాబా మందిరంలో సాయిబాబా గారి ఆశీస్సులతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి ఆ సాయిబాబా గారిని దర్శించుకొని వెంకట సాయిబాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, అందరూ సిటీ సంపదలో ఉండాలని చెప్పి ఆ సాయిబాబా గారిని వేడుకుంటాం. వెంకట సాయిబాబా మన హౌసింగ్ బోర్డులో మల్లినేడి బాబీ గారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి కూడా గురు పౌర్ణమోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మా శాసనసభ్యులు అంజుబాబు గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ఆ వెంకట సాయిబాబా గారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి దేవదేవుడిని కోరుకుంటున్నాం. సద్గురు సాయినాథుడు సాయినాథ బాబావారి ఆశీస్సులతో మా భీమవరంలో హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, స్వామివారు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ యనమదుర్రు డ్రైన్ కు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గట్లు సంరక్షణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఎండగండి వద్ద ప్రధాన పంట కాలువ గట్లపైకి నీరు చేరుతున్న ప్రాంతాన్ని ఈర్లకోడు, అవుట్ పాల్స్, లూయిజ్ వద్ద ఇసుక బస్తాలతో సంరక్షణ పనులను ఆయన శనివారం రాత్రి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై అధికారులతో చర్చించారు. యనమదుర్రు డ్రైన్ గట్లను ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ కార్యనిర్వహణాధికారి దక్షిణామూర్తి, డిఈ సత్యనారాయణమూర్తి, ఏఈలు వెంకటేశ్వరరావు, ఫణిశంకర్లు బలహీనంగా ఉన్న గట్ల ప్రాంతాల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా డిఈ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ యనమదుర్రు డ్రైన్ కు 4 రోజుల నుంచి వరద నీరు ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. ఆదివారం నందమూరి ఆక్విడక్ట్ వద్ద 38.5 అడుగుల నీటిమట్టం చేరిందని వివరించారు. బలహీనంగా ఉన్న గట్ల ప్రాంతాల్లో ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ జలవనరులు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో వరద నిర్వహణ, నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గట్ల సంరక్షణ పనుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఎండగండి సర్పంచ్ గోగులమండ చినకృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామంలోకి వరద నీరు చేరకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కాళీపట్నం పవన్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. యనమదుర్రు వాగు పొంగినందువల్ల మనకి కోరుకొల్లు,
ఎండగండి, మైప, కరకపర్రు ఈ గ్రామాలకి కొంచెం ఈ వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు, పోలీసు యంత్రాంగం, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి యుద్ధ ప్రాతిపదికన శాండ్ బ్యాగ్స్ అప్పటికప్పుడు రెడీ చేసి సుమారు ప్యాచెస్గా ఒక 400 నుంచి 450 మీటర్లో ఎక్కడైతే బండు కృంగిందో అక్కడ రేస్ చేసి ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లడ్ ఇబ్బంది లేకుండా అయితే అందరూ కలిసి కాపాడగలిగారు. యనమదురు డ్రైన్కి సంబంధించి ప్రస్తుతం నందమూరి యాక్టివిటీ దగ్గర 38.5 రీడింగ్ మెయింటైన్ అవుతుంది. ఇది గత రాత్రి 2 గంటల నుంచి కూడా అదే రీడింగ్ మెయింటైన్ అవుతుంది. 2 రోజుల క్రితం మనకి 17,000 క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేసేవారు. అది ప్రస్తుతం 10,000కి తగ్గించబడింది. అలాగే నందమూరి యాక్టివిటీకి ఏలూరు రిజర్వాయర్కి సంబంధించి ఇన్ఫ్లోస్ కూడా 12,000 నుంచి అలాగే క్రమేపీ ఇప్పుడు 7,000 సుమారు 7,000కి క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. ఇది మధ్యాహ్నానికి ఈ వరద ఉధృతి తగ్గుముఖం వైపు పయనిస్తుందని మేము అధికారులందరూ కూడా ఆశిస్తున్నాం. మరి ఎక్కడైతే వరద ఉధృతి ఉండి ఎక్కడైతే మనకి వీక్గా ఉన్నాయో బండ్స్ అన్నీ కూడా మనం అన్నీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే మన తాలూకా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ వేస్ట్ సేకర్స్ అలాగే మన పంచాయతీ సిబ్బంది అందరి సహకారంతో ఇవన్నీ కూడా ఈ ఇసుక బ్యాగులన్నీ తీసుకెళ్ళి గట్టులన్నీ కూడా పటిష్టం చేయడం జరుగుతుంది. గ్రామాల్లోకి ఈ నీరు వెళ్లకుండా మరి మేమందరూ కూడా ఇది సమిష్టిగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే మన పంచాయతీరాజ్ అలాగే ఎన్ఆర్జీఎస్ అందరూ కలిసి సమిష్టిగా మేమందరం కూడా ఈ చర్యలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రాప్తికి తీసుకోవడం జరుగుతుంది. అకాల వర్షాలకు అనుకున్న రీతి కంటే కూడా అత్యధిక స్థాయిలో యనమదురు డ్రైన్ కానివ్వండి, ఉండి పంట కాలువలో కానివ్వండి, వాటర్ ఫ్లో అనేది విపరీతంగా వచ్చి ఉండడం మనం చూస్తున్నాం. దీంట్లో భాగంగా గడిచిన ఈ 2 రోజుల నుంచి కూడా గ్రామస్తుల సహకారంతో పంచాయతీ వారు, రెవెన్యూ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిష్కార మార్గాలనే నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. కాళ్ల మండలంలోని పలు సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీసలి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు 3,000 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. 6,000 లీటర్ల ఆవు పాలతో 7 లక్షల రూపాయల బిళ్లలతో సాయిబాబాకు అభిషేకం నిర్వహించారు. ఆలయంలో పనిచేసే 150 మంది సేవకుల పిల్లలకు 5వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు 3 లక్షల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ ను అందించారు. మేడేపల్లి మల్లికార్జునరావు, పావని దంపతుల ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. గొల్లవాంటిప వాస్తవీయుడైన శ్రీ తోరం త్రినాథ్ బాబు గారు అనంతలక్ష్మి శివదేవి దంపతులచే ఈ మందిరం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు 3,000 కలశాలతో 6,000 లీటర్ల ఆవు పాలతో 7 లక్షల రూపాయల బిళ్లలతో బాబా గారికి ఉదయం నుంచి అభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా బాబా గారి గురు పూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పేద విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది 3 లక్షల రూపాయలు. అంతేకాకుండా
స్వామివారి దివ్యమైన గ్రంథంతో హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ మేడేపల్లి మల్లికార్జునరావు గారి పావని పుంజ దంపతులచే ఈరోజు 30,000 మందికి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు సమయం 11 కావస్తోంది. ఇప్పటి వరకు 21,500 మంది బాబాని దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కావున 50 మంది భక్తులు కూడా బాబాను దర్శించుకుని బాబా అనుగ్రహం పొందవలసిందిగా మనవి. భీమవరం పట్టణం బలసమూడిలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు సారె సమర్పించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, ఆడపడుచులు, ముత్తైదువులు స్వీట్లు, పండ్లు, చీర, పసుపు కుంకుమలు, సుగంధ ద్రవ్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శనివారపు మణికంఠ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి సారె నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మణికంఠ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9 శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకుని ప్రదక్షిణలు చేసి అనంతరం చీర, గాజులు, పసుపు కుంకుమలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని అన్నారు. మాజీ కౌన్సిలర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో 60 లక్షల రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం శ్రీమాత్రే నమః. బలుసుమూడి గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారాన్ని పురస్కరించుకుని బలుసుమూడి గ్రామ ప్రజల చేత, అలాగే అమ్మవారి ఆడబడుచుల చేత, ముత్తైదుల చేత, అందరి చేత కూడా గ్రామ ప్రదక్షిణగా ఏర్పరుచుకుని తర్వాత అమ్మవారిని ఆలయంలో అమ్మవారి సారి సమర్పించడం జరిగింది. అమ్మవారికి భక్తులందరూ కూడా వేలలో పాల్గొని వివిధ రకాల ఫలములను, స్వీట్సు, చలివిడి, వడపప్పు, పానకములు, అలాగే అమ్మవారికి చీర, గాజులు, రవికిల గుడ్డ సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అందరూ కూడా విశేషంగా అర్చనానంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారి ఇక్కడ 150 సంవత్సరాల నుంచి అమ్మవారికి విశేషంగా అర్చన జరుగుతూ ఉంది. మొన్న మార్చి 16వ తారీఖున వేదోక్తంగా మంత్రపూర్వకంగా అమ్మవారి యంత్ర ప్రతిష్ఠ జరగడం జరిగింది. కాబట్టి అమ్మవారి విశేషంగా ఇక్కడ అర్చనలు జరుగుతున్నాయి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కూడా అమ్మవారికి ఇక్కడ విశేషంగా అభిషేకాదులు, అర్చనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర విశేషం ఏంటంటే 9 శుక్రవారములు, ప్రతి శుక్రవారం కూడా 9 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని అలా 9 శుక్రవారములు పూర్తయిన తర్వాత చీరా, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించుకున్నట్లయితే మీరు కోరుకున్న సంకల్పం ధర్మబద్ధమైనదైతే అది తప్పకుండా నెరవేరుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మన బలుసుమూడి గ్రామదేవత మావుళ్ళమ్మ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. బలుసుమూడిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం నందు ఆషాఢ పౌర్ణమి ఆదివారం నాడు పురోహితులు, పెద్దలు సలహా మేరకు ఈ యొక్క బలుసుమూడి భక్తులు, గ్రామ పెద్దలు, బలుసుమూడి ప్రజలు, ఆడపడుచులు 50 మంది కలిసి ఈ రోజున అమ్మవారికి సారే చీర, స్వీట్స్ వగేరా సారీ సమర్పించడమైంది. ఈ యొక్క ఆడపడుచులు అందరూ కలిసి గ్రామం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి అమ్మవారికి సారే చీర అని సమర్పించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం పూర్వం, ఈ యొక్క మావుళ్ళమ్మ ఆలయం పూర్వం చిన్న గుడిగా, పూరి గుడిగా ఉండేది. మా పూర్వీకులు దీన్ని యొక్క నిర్మాణం చేసి ఉన్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఆలయం. దాన్ని మా యొక్క ఈ సమక్షంలో మా యొక్క పెద్దలు, బలుసుమూడి పెద్దలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, స్నేహితులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి సుమారుగా దగ్గర 56 లక్షల రూపాయలతోటి వ్యయంతోటి ఈ యొక్క ఆలయాన్ని, మావుళ్ళమ్మ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి పురోహితులుగా మా మణికంఠ శర్మ గారు నియమితులైనారు. ఆనాటి నుండి కూడా అమ్మవారికి విశేష పూజలు జరుపుతూ ప్రతిరోజు పూజలు జరుపుతూ యజ్ఞయాగాదులు చేయడం జరుగుతుంది. వారి సలహా మేరకు అమ్మవారికి ఈవేళ సారే సీరే సమర్పించడం జరిగింది. దీనికి విశేషంగా భక్తులు, ఆడపడుచులు కూడా విరివిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ వారికి, బంధుమిత్రులకు విశేషంగా మాకు దాతలు సమీకరించుకున్నాము. ఈ యొక్క దాతలకి అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై మావుళ్ళమ్మ తల్లి. అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం నరసాగ్రహారంలోని ఏఆర్ఆర్ రెసిడెన్సీ నందు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫస్ట్ ర్యాంకింగ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి భూపతిరాజు వెంకటేశ్వరీదేవి ప్రారంభించి మాట్లాడుతూ చదరంగం ద్వారా పిల్లల మేధాశక్తిని పెంపొందించుకుని బాల మేధావులుగా అభివృద్ది చెందుతారని, దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి మాట్లాడుతూ 2 దశాబ్దాలకు పైగా భీమవరం పట్టణంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఎంతో మందికి చదరంగంలో శిక్షణ ఇస్తున్న మాదాసు కిషోర్ ను అభినందించారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు, డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ నిర్మల కుమారి, ఆర్ శ్రీనివాసరావు, మైలాపురి మురళి, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. విజేతలుగా కార్తిక్, ఏ శరణ్, కుష్వంత్, ఏ అంజలి, డి భవిష్య, సాన్వి వాగ్దేవ్లు ఎంపికయ్యారు. అల్లుడి శివరామరాజు గారి యొక్క రెసిడెన్సీ భవనంలో జిల్లా స్థాయిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ చదరంగం భారతదేశంలోనే మరి చదరంగం నేర్చుకోవడం వల్ల పిల్లలకి వారి యొక్క
జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేధస్సును పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు చదువులో కూడా బాగా రాణిస్తారు. అలాగే వాళ్ళు ఒక క్రమశిక్షణ అలవర్చడానికి ఎక్కువ దోహదపడుతుంది. మరి ఇటువంటి గవర్నమెంట్ అనసూయ సెస్ అకాడమీ కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి గత 15 సంవత్సరాల నుంచి భీమవరంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఇంచుమించు నెలకు 2 నెలలు ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. నేను పేరెంట్స్కి ఇచ్చే మనవి ఏంటంటే, నేను చిన్న సలహా ఇస్తున్నాను. చెస్ని మీరు తేలిక ఎంచవద్దు. చెస్ వల్ల మీ పిల్లల యొక్క నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, థింకింగ్ పవర్, వాళ్ళ కెపాసిటీ, కాగ్నేటివ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయండి. మీ అందరికీ తెలుసు ప్రజ్ఞానంత మన ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్. ఆయన మీ పిల్లల వయసే, చిన్న వయసు, ప్రైమరీ వయసు 7 సంవత్సరాల వయసులో ఆయన ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ అయ్యారు. 8 సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ యూత్ ఫెడరేషన్ ఫిడే, ఇప్పుడు మన మాదాస్ కిషోర్ గారికి ఉన్న అది 8 సంవత్సరాల వయసులో ఆయన సాధించారు. 12 సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. మనం తేలికగా ఎంచకూడదండి. మన పిల్లల్లో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. వాటిని బయటికి తీసుకురాకవలసిన ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులది, తర్వాత టీచర్స్ది, తర్వాత మా చెస్ ట్రైనర్స్ వారి లాంటిది. అందరికీ ఇక్కడ సభను అలంకరించిన పెద్దలకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రపంచ చెస్ సమైక్య ఏర్పడి 100 సంవత్సరాలు అయింది నేటికి. సో మనం ప్రపంచ సమైక్య ఏర్పడిన రోజున మనం ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటున్నాము. ఇది 100వ ఇంటర్నేషనల్ చెస్ డే. ఈ సందర్భంగా మన పట్టణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఆయన రెసిడెన్సీలో గత 3 సంవత్సరాలుగా మనం చెస్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో కేంద్ర మినిస్టర్ గారి చేతుల మీదుగా రోజున రిలీజ్ చేయడం జరిగింది. వారి సభ్యమైన చేతులు ఈ రోజున మనం టోర్నమెంట్ ప్రారంభించుకోబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మరో ముఖ్య అతిథి వెంటే పాసాద్ గారికి, ప్రతి ఒక్కరికి జిల్లా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్లో విజేతలు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో మన జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ టోర్నమెంట్ అండర్ 6, అండర్ 8, అండర్ 10, 12, 14, 16 బాయ్స్ అండ్ గర్ల్స్ 12 గ్రూపులుగా జరగబడుతుంది. ఈ టోర్నమెంట్ అనంతరం ప్రతి ఒక్కరు క్రీడాకారులందరూ కూడా అల్లు శివరామరావు గారి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఆనాటి నుంచి కూడా ఈ చదరంగం అనేది మహారాజుల నుంచి కూడా నడుస్తుంది. అటువంటి చదరంగం ద్వారా పిల్లల మేధాశక్తిని పెంపొందించుకుని ఇవాళ ఉన్నత విద్యలో రాణించడానికి చెస్ అనేది దోహదపడుతుంది. మరి వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ తరఫున అనేక టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం, మరి మాకు భీమవరంలో ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారి సతీమణి గారు మరి ఇక్కడ మన ప్రాంతంలో మాకు దగ్గరలో ఉండడం మాకు చాలా అదృష్టం. చెస్ డే సందర్భంగా నేను 4వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా సంతోషం. అలాగే మా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్. భీమవరం టౌన్ చెస్ డివిజన్ తరఫున ఇంకా ముందుకు తీసుకెళ్తామని సమన్వయంగా విన్నవించేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.